వన్ స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ 14వ వార్డులో సోమవారం ఉదయం వైసీపీ నేతల ఎన్నికల ప్రచారం జరిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచనలతో ఆ వార్డు కౌన్సిలర్ ఆరి శంకరయ్య తమ కార్యకర్తలతో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి వెంకటగిరి అభ్యర్థి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి మధ్యాల గురుమూర్తికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వైసీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వస్తున్నది కదా 3000 వస్తున్నదా? అది గుర్తు పెట్టుకో. ఈయన రామ్ కుమార్ రెడ్డి, ఆయనకు ఒకటి ఎంపీ, గురుమూర్తికి ఒకటి, 2 ఓట్లు ప్యాన్కి వేయాల. పింఛన్ మాత్రం మళ్ళీ 4000 చేస్తారు ఖచ్చితంగా. గుర్తు పెట్టుకో మనసులో, మనసు పూర్తిగా. సరేనా? వస్తారు కదా 3000 వస్తుందా, ఈసారి 4000 చేస్తారు ఖచ్చితంగా. ఏంటంటే ప్యాన్ గుర్తుకి ఈయన ఇప్పుడు రాజలక్ష్మ జనార్దన్ రెడ్డి గారు, వాళ్ళ కుమారుడు పెద్ద కుమారుడు రామ్ కుమార్ రెడ్డి గారు, ఆయనకు ఒక ఓటు, ఎంపీకి ఒక ఓటు, గురుమూర్తి అని 2 ఓట్లు ప్యాన్ మీద కూర్చోరు. ఖచ్చితంగా ఏంటంటే మళ్ళీ కూడా పింఛన్ కూడా 4000 చేస్తారు ఖచ్చితంగా. ఖచ్చితంగా మర్చిపోండి వేయాలా. పింఛన్ వస్తుందా మీకు? 3 పింఛన్ వస్తుందా? 3000 రూపాయలు 4000 ఇస్తారు ఖచ్చితంగా. ఈ రామ్ కుమార్ ఈయనకి ఒక ఓటు, సరేనా, ఎంపీకి ఒక ఓటు. ఈమె రాజలక్ష్మ, ఈమె వచ్చి ఎవరు జనార్దన్ రెడ్డి గారు, వాళ్ళ కుమారుడు పెద్ద కుమారుడు, ఖచ్చితంగా వేయాలి ఓటా. అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డికి ఒక ఓటు, ఇంకోటి ఎంపీకి ఒక ఓటు, జనార్దన్ రెడ్డికి పెద్ద కుమార్ అన్నమాట రామ్ కుమార్ రెడ్డి. ఖచ్చితంగా అన్ని పథకాలు రావాలంటే ప్రతి ఒక్కటి మాత్రం ఓటు గెలిపించుకుంటే వస్తుంటారు, పోతుంటారు, మాటలు చెప్తుంటారు. చెప్పిన మాట పక్కన నిలబడింది ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎంతో మంది వచ్చినారు. సిమెంట్ రోడ్లు వేసేది, కాలువలు వచ్చేది కాదు. శాశ్వతమైన పనులు చేయాలంటే వాళ్ళు జనార్దన్ రెడ్డి. ఎందుకంటే ప్రతి ఒక్కటి యాండ్లైమ్ టెక్నాలజీ కట్టించింది వాళ్ళే. బెటాజ్ని కానీ, సెంట్రల్ స్కూల్ కానీ, మోడల్ స్కూల్ కానీ, సమ్మర్ స్టోరేజ్ కానీ, ఇది మున్సిపల్ ఆఫీస్ కానీ ప్రతి ఒక్కటి కట్టించింది వాళ్ళేనమాట. కాబట్టి అట్లా అభివృద్ధి పనులు చేయాలంటే నేదురుమల్లి కుటుంబం మాత్రమే చేయగలుగుతుంది. ఇతర కుటుంబాలు చెప్పొచ్చు, చేయొచ్చు. మాట చెప్పిన తర్వాత మాట తప్పే క్వశ్చనే లేదనమాట. కాబట్టి అందరూ కూడా ప్యాన్ గుర్తుగా 2 ఓట్లు, ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి ఖచ్చితంగా వేయాలని కోరుకుంటున్నాం. ఆయనకు ఒక ఓటు వేయాలి, గురుమూర్తికి ఒక ఓటు, ఎంపీకి ఒకటి. రాజలక్ష్మి పెద్ద కొడుకు కుమారుడు రామ్ కుమార్ రెడ్డి అనమాట. ఈ పింఛన్ వస్తున్న 3000 వస్తున్నది కదా. కాబట్టి ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరికి ఖచ్చితంగా ఓటు, 2 ఓట్లు ప్యాన్ గుర్తుకు వేయాలి. చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పి గట్టిగా ఉండవు. ఈయన రామ్ కుమార్ రెడ్డి గారు, ఈయనకి ఎమ్మెల్యే నిలబడి ఆయనకు ఒక ఓటు, ఎంపీకి ఒక ఓటు. రాజలక్ష్మి తెలుసు కదా, వాళ్ళ పెద్ద రాజలక్ష్మి పెద్ద కొడుకు అనమాట. ఈయన జనార్దన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది పెట్టిన పథకాలు ఎవరికి పెట్టలేదు అనమాట. ఎందుకంటే వస్తుంటారు, పోతుంటారు, ఎంతో మాటలు చెప్తుంటారు. సిమెంట్ రోడ్లు, సైడ్ కాలు వచ్చేసేది అందరూ చేస్తుంటారు. శాశ్వతం పని చేయాలంటే వాళ్ళే అనమాట. ఎందుకంటే ఎంగడగిరికి బెటాల్లో పెట్టింది కానీ, యాండ్లైన్ పెట్టింది కానీ, సెంట్రల్ స్కూల్ కానీ, మోడల్ స్కూల్ కానీ, సమ్మర్ స్టోరేజ్ కానీ, మున్సిపల్ ఆఫీస్ ప్రతి ఒక్కటి కట్టించింది రోడ్లే. ఇలాంటివన్నీ గొప్ప పనులు చేయాలంటే, శాశ్వతమైన పనులు చేయాలంటే ఒక నేదురుమల్లి కుటుంబం తప్ప ఏరు చేయలేరు అనమాట. ఎందుకు శాశ్వతంగా ఒక మాట చెప్పిన ఆ మాట కట్టుబడి ఏ పని చేస్తారు. ఇందుకు ఇతరాలు చెప్పిన తర్వాత ముందు ఒక మాట, ఇంకా వెనక మాట చెప్పరు. పింఛన్ కూడా 4000 పెంచుతారు. ప్రతి ఒక్కటి ఎవరు ఇన్ని పింఛన్, ఇన్ని పథకాలు పెట్టి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు? ఏకైక మంత్రులు. ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ 16 మంది ముఖ్యమంత్రి పరిపాలించారు. 19 పథకాలు పెట్టి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ముఖ్యమంత్రులు ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. కానీ ఇన్ని పథకాలు పెట్టి పేదవాళ్ళు పెట్టి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అది ఎందుకు గుర్తు పెట్టుకుని ప్యాన్ గుర్తు 2 ఓట్లు వేయాలి. ఒకటి ఏంటంటే రామ్ కుమార్ రెడ్డి, ఒకటే గురుమూర్తి గారి. రామ్ కుమార్ రెడ్డికి ఒక ఓటు, గురుమూర్తికి ఒక ఓటు, ఎంపీకి ఒక ఓటు, 2 ఓట్లు. తెలుసు కదా. ఈయన ఏంటంటే రాజలక్ష్మి పెద్ద కుమారుడు అనమాట రామ్ కుమార్ రెడ్డి.
జనార్దన్ తెలుసు కదా. ఎందుకంటే ఎన్నో అభివృద్ధి పథకాలు చేయండి వాళ్ళు ఒక్కడే మాత్రమే. ఎందుకంటే బెటానీ కావచ్చు, యాండ్ఎం కావచ్చు, సెంట్రల్ స్కూల్, మోడల్ స్కూల్ కావచ్చు, సమ్మర్ స్టోర్ కానీ మున్సిపల్ ఆఫీసర్ కట్టినోడు వాళ్ళు లేదన్నమాట. మిగతా వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, సైడ్ కాలం కట్టిస్తుంటారు. అంతే సైడ్ కాలం సిమెంట్ రోడ్లు కడతారు కానీ శాశ్వత పనిచేయరు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ కూడా వచ్చింది కానీ సిమెంట్ రోడ్లు ఈ సైడ్ కాలం చేస్తారే కానీ శాశ్వతమైన ఉపాధి పనిచేయాలంటే నేతృత్వ కుటుంబం మాత్రమే. అందుకనే చుట్టుపక్కల కూడా మీరు చెప్పి గుర్తుగా కూడా మీరు కూడా ఓట్లు లేదు, కానీ 2 ఓట్లు లేదు ఖచ్చితంగా అమ్మా. ప్రచారం చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే రామ్ కుమార్ రెడ్డి అభ్యర్థిగా నిలబడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినాడు. అదే విధంగా అంటే గురుమూర్తి కూడా ఇక్కడ ఎంపీగా నిలబడినాడు. ఎన్నో పథకాలు చేసినారు కాబట్టి వాళ్ళిద్దరిని అత్యంత మెజార్టీతో మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలంటే ఎంపీ గారిని మన రామ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే అభివృద్ధి ఎన్నో చేసుకోవచ్చని సమాముఖంగా కార్యకర్తలతో ఈరోజు దాదాపు 400 మందితో ప్రచారం చేస్తున్నాము. ఖచ్చితంగా గెలిపించుకుంటాము. రామ్ కుమార్ రెడ్డిని ఎంపీ గారిని గెలిపించుకొని అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా పంపిస్తాము. ఎవరినంటే రామ్ కుమార్ రెడ్డి కానీ తీసుకుంటామని చెప్పి గురుమూర్తి గారిని వీళ్ళిద్దరినీ కూడా ఆయన పార్లమెంట్కి పంపిస్తాము. ఈయన ఏంటంటే ఎమ్మెల్యేగా పంపిస్తాం అనమాట. ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే నేదుమల్లి కుటుంబం మాత్రమే ఆ నియోజకవర్గంలో చేయగలరు. కాబట్టి అందరూ కూడా దయవుంచి ఓట్లు వేసి గెలిపించుకొని న్యాయం చేయండి. మీ మనస్ఫూర్తిగా ఏది న్యాయం అని ఏది మంచో ఏది చూడ మీకే తెలుసు. ఇన్ని అభివృద్ధి చేస్తున్నట్టు ఎవరు మీరే తెలుసు. కాబట్టి మీ ఓటును పవిత్రమైన ఓటుని ఆలోచించుకొని ఎవరు మంచో ఎవరు ఆలోచించుకొని ఏ మంచికనేదే వేసుకోండి. కాబట్టి ఎన్నో మంచి పనులు జరుగుతాయి.